వెల్కమ్ టు NS24 న్యూస్. మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా జనగామ జిల్లా లింగాలపూర్ మండలం సత్యసాయి ఫంక్షన్ హాల్లోని మాజీ ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ లింగాల గణపూర్ మండలంలోని జిడికల్ శ్రీరాముల వారి దర్శనానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చి మరి కుట్టు మిషన్లు అందజేసి ప్రతి మహిళ తన సొంత కాళ్ళ మీద నిలబడాలి, తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసము ఉపాధి కల్పించడం జరిగిందని పోచారం శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది. ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహిళల పరిస్థితి దినంగా అభివృద్ధి జరగాలని ఆయన ఇటు ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని ఆయన మాట్లాడారు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మీరు మంచిగా ఉపాధి కల్పించుకొని మీరు ముందుకు నడవడం కోసం మీ ఆత్మస్థైర్యం ధైర్యం పెరగడం కోసం మీ సొంతగా మేము మా కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో చేయడం కోసం ఈ ట్రైనింగ్కి ఇది ఒక ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాం. 1000 మందికి ఒక మండలంలో 1000 మందికి ఇస్తున్నాను. ఇది ఎవరి కోసం తీసుకున్నది కాదు. నేను 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాను. అన్నగారు ఒక నాకు సలహా ఇవ్వడం వల్ల అన్ని మండలాల్లో చెప్పించినట్టుగా లింగాల గణపూర్ మండలంలో లింగాల గణపూర్ మండలంలో సెలెక్ట్ చేసుకుని ఒక వ్యక్తి కోసం ఎవరి కోసం సెలెక్ట్ చేసుకుని నేను లింగాల గణపూర్లో మన జీడికల్ టెంపుల్కి వచ్చినప్పుడు ఆడ మాట్లాడిన మీరు ఉన్నారో లేదో తెలియదు కాబట్టి ఈ మండలంలో జీడికల్ టెంపుల్ని డెవలప్ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న మహిళలకు కూడా నా ఫౌండేషన్ ద్వారా చేస్తున్నా అని చెప్పి నేను దాని ద్వారా తీసుకొచ్చి చెప్పినాం. అనుకున్న విధంగానే 1000 మందికి మీకు ట్రైనింగ్ ఇచ్చినాము. దాని ప్రకారంగా ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఒకసారి ఇది కేటీఆర్ బర్త్డే రోజు పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఒక మంచి ప్రోగ్రాం చేశారు. మహిళల పరిస్థితి అమ్మా నేను మీకు చెప్పేది వినాలని. మహిళల పరిస్థితి దినదిన పెరగాలి. మహిళలు ఎట్లా అంటే భార్య భర్తలు ఇద్దరు ఇసుటోళ్ళు ఇద్దరు చెప్పేస్తున్నారు. నా రాజకీయాల్లో 4 ఏళ్ళు నేను 7 సార్లు చేసిన అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నా. ఏ ముఖ్యమంత్రి చేసిండు ఏ ప్రభుత్వం చేసినా మనం మనసులో పెట్టుకోవాలి. ముఖ్యంగా మహిళలు దయచేసి గర్భిణీ స్త్రీలకు పైసలు ఇచ్చారు. మన రేవంత్ రెడ్డి గారు పువ్వులు పెట్టిన మంచి పువ్వు టక్క 2500 మహిళల కంటే గుద్దు ఆ ముచ్చటే వచ్చిందా పువ్వులు 1250 వచ్చినాయా? ఎంత మోసం చేశారు. పెన్షన్ ఇచ్చిందా? ఇప్పుడు రుణమాఫీ కూడా చెవుల పూలు పెడతాడు. ఆ రుణమాఫీ రైతు బంధు బాపతి 6500 బాపతి అది డ్రైవర్ చేసి కొంతమందికి ఇచ్చి ఆగమానం చేస్తాడు. కళ్యాణ లక్ష్మి పాపం మీ బిడ్డ పెళ్ళైతే గతంలో ఉండేది మేనమామ తెచ్చిస్తాడు. మేనమామ తెచ్చిచ్చేది ఏంటంట మేనమామ టైంకి వచ్చి అక్క పార్టీలో రాలే పరిస్థితి వచ్చింది. మేనమామగా 1,00,000 రూపాయలు ఇస్తే ఇలా ఉంటాను వచ్చినా ఎంత మోసం చేశారు. దయచేసి ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసి అది దివాళ తీసి వాళ్ళు కొట్టుకేసేస్తారు. దయచేసి అన్ని కూడా మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ మహిళలను గట్టిగా ప్రోత్సహించింది కేసీఆర్ గారు. దయచేసి మహిళలకు సీరణ చెప్పాడు. ఇది ఎంత మంచి స్కీమ్ అండి. నేను కేసీఆర్ గారు నాకు చెప్పి స్కీమ్ ప్రవేశపెడుతున్నట్టే చాలా బాగుందని చెప్పాడు. అది నేను మొదలు పెట్టాను. రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గంలో మొదలు పెడితే శ్రీరన్న మంచుకున్నది నా ఫౌండేషన్ నా సొంత డబ్బుతో పెట్టిస్తా అని ఈ లింగాల గణపూర్లో జనరల్ నియోజకవర్గంలో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. తన సొంత ఊళ్ళో
పథకాల కాన్స్టిట్యూషన్లో పెట్టాడు.